బైబిలులోని 66 గ్రంథాలు 66 గొర్రెపిల్లలు అనుకుంటే వాటిలో ప్రసంగి గ్రంథం ఒక నల్ల గొర్రెపిల్ల. ఈ గ్రంథంలో నుండి కొన్ని వాక్య భాగాలు సందర్భశుద్ధి లేకుండా చదివితే ఏమీ అర్థం కాదు. పిచ్చోడి చేతిలోని రాయిలాగా కనపడుతుంది. బైబిలులోని సాధారణ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ధ్వనిస్తుంది. అందుకే కొందరు నాస్తిక వేదాంతులు తమ ఉపన్యాసాలలో ప్రసంగి గ్రంథ వచనాలను ఉటంకిస్తూ ఉంటారు. ఇందులో నిరాశావాదం ఉంది అంటారు. దేవుడితో నిమిత్తమేమిటి? నిన్న పుట్టాము, ఈవేళ చస్తాము, రేపటికి 2. తిందాం, తాగుదాం, జలసాగా బ్రతుకుదాం. ఇది మహానాస్తిక వాదం. మరికొందరు బైబిలు వేదాంతులంటారు, అసలు ఈ పుస్తకం బైబిల్లోకి ఎలా వచ్చింది? ఈ గ్రంథకర్త ఎవరు? ఈ ప్రసంగం రాయటంలో గ్రంథకర్త ముఖ్యోద్దేశమేమిటి? ఈ రచయిత కనుగొన్న సిద్ధాంత సత్యమేది? అతడు పరిశోధించి తేల్చిన సత్యమేమిటి? క్రైస్తవ సత్యాన్ని సమర్థిస్తున్నాడా? పూర్వపక్షం చేస్తున్నాడా? దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు లేని జీవితము యొక్క తీరుతెన్నులు ఎలా ఉంటాయో సొలొమోను విడమర్చి చెప్తున్నాడు. సొలొమోను ఊరిక మాట్లాడటం లేదు. దేవుడు లేకుండా ఎవడైనా హాయిగా బ్రతకగలడా? సూర్యమండలం క్రింద, భూమండలం మీద మానవుడి జీవితానికి అర్థమేమిటి? లక్ష్యమేమిటి? దేవుడు లేనప్పుడు మానవుడికి పశువుకు భేదమేమిటి? నాస్తికులు ఈ పుస్తకంలో నుంచి ఎందుకు ఉటంకిస్తారో గ్రహించండి. సముద్ర మట్టానికి పైన, కింద అని ఆటుపోటులను అంచనా వేస్తారు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితపు అంతస్తులను భూమికి పైన, ఆకాశం క్రింద, ఆకాశం పైన, భూమి కింద అని జ్ఞానులు అంచనా వేస్తారు. మన ఆధ్యాత్మిక జీవితానికి 2 అంతస్తులున్నాయి, శారీరకం, ఆధ్యాత్మికం. ఈ 2 అంతస్తులు మనము ఎక్కడ ఉన్నామో చూపుతాయి. ప్రసంగి గ్రంథమంతా సూర్యుడి క్రింది వ్యవహారమే. సూర్యుడి పైన మనం జీవించాలి. 3వ ఆకాశంలో దేవుడున్నాడు. అక్కడ ఆయన సింహాసనమున్నది. కానీ సూర్యుని కింద మన ఆలోచనలు అధమస్థాయికి చెంది ఉన్నాయి. దేవుడు లేకుండానే ఏమేమో చేయడానికి మనుషులు పడే తాపత్రయం చూస్తే ప్రసంగికి అంతా వ్యర్థమనిపిస్తోంది. దేవుడు లేని భవిష్యత్తు, దేవుడు లేని నిత్యత్వం బహుభయంకరమైనవి. మానవుడు దేవుని కృపచేత